యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మన పాపమును తీసుకెళ్లిపోయినారు. ఎన్నో సంవత్సరాలకు ముందు ప్రవచించిన యోహాను గారు వచ్చి ఆయన గురించి ఒక మాట ఏమన్నారంటే, ఇదిగో సర్వలోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల అన్నారు. ఆయన మన పాపములను సిలువలో తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నాడు, మనకు ఒక నిరీక్షణ కలిగించున్నాడు. ఒకవేళ అలాంటి గొప్ప దేవుడిని వెంబడించాలంటే మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏంటి? లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. యేసుక్రీస్తును వెంబడించాలంటే మన సిలువను మనం ఎత్తుకుని ఆయన వెంబడించాలి. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి? ఈ లోకంలో సినిమా హీరోలను వెంబడిస్తూ ఉంటాం. వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ స్టైల్. మనం చాలా సార్లు బుక్స్ చదివే వాళ్ళకి మంచి మంచి బుక్స్ మీద ఆసక్తి ఉంటుంది. సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని మంచి సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క బుక్స్ చదివి వాళ్ళని వెంబడించడానికి ట్రై చేస్తా ఉంటాం. మరణాన్ని కూడా జయించిన యేసుక్రీస్తుని వెంబడించాలంటే, ఆయన యొక్క గొప్పదనాన్ని మన జీవితాల్లో అనుకరించుకోవాలనుకుంటే మన సిలువను మనం ఎత్తుకోవాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. మన సిలువను మనం ఎత్తుకోవడం అంటే, సిలువ యేసుక్రీస్తు వారికి తండ్రి ఇచ్చిన బాధ్యత. సిలువ మీద లోకంలో ఉన్న వారందరి పాపములకు ప్రాయశ్చిత్తము కట్టడానికి దేవుడు సిలువలను యేసుక్రీస్తుకి ఇచ్చారు. అలాగే మన జీవితంలో మన కుటుంబాలని మనం రక్షించడం మన బాధ్యత. కుటుంబాలని పోషించడం మన బాధ్యత. చదివే పిల్లలు చదువుకోవడం వాళ్ళ బాధ్యత. యేసుక్రీస్తుని వెంబడించడం అంటే మన బాధ్యతను మర్చిపోయి వెంబడించడం కాదు, మన జీవితాలు సరిగ్గా ఉంచుకొని ఆయనను వెంబడించడం. ఎప్పుడైతే మనకి ఇచ్చిన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ ఏ విధంగా నిర్వర్తించాలనేది యేసుక్రీస్తు వారు మనకి సిలువలో ఉదాహరణ చూపించారు. ఏ విధంగా అంటే, ఆయన సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన విడిచిపెట్టలేదు. తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన టార్గెట్ ను విడిచిపెట్టలేదు. అలాగే మన జీవితాల్లో దేవుడు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఇచ్చి ఉన్నాడు. ఆ ప్రణాళిక కొరకు ప్రతినిత్యం ఆఖరి బొట్టు వరకు సిలువను మోసుకుంటూ ప్రయత్నించగలిగితే విజయము ఎప్పుడు మన చుట్టే ఉంటుంది. అలసిపోయి ఆగిపోకూడదు. ప్రారంభించిన పని కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని మధ్యలో ఆపేయకూడదు. ముందుకు తీసుకెళ్ళాలి. ఏవో ఇబ్బందులు వచ్చినాయని, గొడవలైనాయని భార్య భర్తల బంధాన్ని వదులుకోకూడదు. మన సిలువను మనము సరిగ్గా నిర్వర్తించాలి. ఎప్పుడైతే నిర్వర్తించగలుగుతామో ఆయనను వెంబడించిన వారుగా ఉంటాం. క్రైస్తవులం అని చెప్పుకుంటూ మన సిలువను మనం మోయకపోతే ఆయన నామానికి అవమానం కలదు. మన బాధ్యతను మనం నిర్వర్తిస్తూ ఆయన వెంబడించగలిగితే జీవితం అనేకులకు ఉదాహరణగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యు.